మళ్ళా మీరు ఒకసారి ప్రశ్నించండి అమ్మా, మీ ప్రశ్న మానవ జన్మ గత జన్మ పాపాలు అంటారు కదా, మానవుడిగా ఉంటేనే కదా పాపాలు చేసేది. ఈ చెట్లు పుట్టలు చీమలు జంతువులు అయ్యేం చేయవు కదా. భగవంతుడు ఇచ్చినంత వరకే వాటిని భగవంతుని అనుసరించి అవి నడుస్తాయి కదా. వాటికి కావాల్సిన ఆహారం తీసుకుంటే అవి కావాల్సింది బ్రతుకుతుంది, అవేం చేయవు కదా. అట్లాంటప్పుడు గత జన్మ పాపం అంటే ఎట్లా, అది నాకు తెలియలేదు సాయి. అంటే అందులో మూడు మాటలు చెప్పానమ్మా నేను. ఇందులో ఏమిటంటే త్రిపుటి అంటే ఏమిటి? శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడు సంపూర్ణంగా ఉన్నవాడు మానవుడు మాత్రమే. జంతువులకున్న మనస్సు ఎట్లాంటిది? ఆ జంతువులకున్న మనస్సు ఇన్స్టింక్ట్ మాత్రమే. అంటే ఏంటి? ఆకలేసింది, ఆకలి అన్నప్పుడు తినటమే తప్ప అది నీ వస్తువు తింటుంది, నీ అది తనకి సంబంధించిందా తనకి సంబంధించింది కాదా అనే ఆలోచన ఉండదు. అట్లా మానవుడికి మాత్రమే కర్మాధికారం ఉన్నది. కర్మాధికారం ఉన్న మానవుడికి మాత్రమే వాడు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని పొందే అవకాశం ఉన్నది తప్ప ఈ జంతుజాలానికి కర్మాధికారం లేదు. కర్మాధికారం లేదు కాబట్టి ఆ ఎత్తిన జన్మల నుంచి సపోజ్ ఒక పులి చచ్చిపోయింది, దాన్ని ఉన్నంతకాలం దాని విధానంగా బతికింది, చచ్చిపోయింది. చచ్చిపోయినాక నెక్స్ట్ లెవెల్లో అంతకన్నా ఉత్తమ జన్మకి పోతుంది కన్నా అంతకన్నా అధమ జన్మకి పోదు. ఒక పిల్లి, ఒక కుక్క, ఈ ఎవల్యూషనరీ ప్రోగ్రెస్ లో 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవుడు తప్ప మిగతా అన్ని జీవులు కూడా ఎవల్యూషనరీ ల్యాడర్లో పైకే పోతే తప్ప కిందకి పోవు. కాబట్టి పాప పుణ్యాలు అనేవి జంతువులకి సంబంధించింది కాదు. అది నెంబర్ 1. ఈ పాప పుణ్యాలు అనేది కేవలం మానవులకి మాత్రమే సంబంధించిన అంశం. అంటే ఒక్కసారి మానవ జన్మ వస్తుంది అనే భావన కరెక్ట్ కాదు. ఎన్నిసార్లు రాబోతోందో మనకు తెలియదు. మా నవ అనే పేరులోనే మా ప్లస్ నవ, నవ అంటే నూతనం, కొత్త, మా అంటే కాదు. ఇది మొదటిసారి ఈ జన్మ వచ్చింది అనుకోమోక, ఎన్నిసార్లు వచ్చిందో నీకే తెలియదు, ఇంకోసారి రాకుండా నువ్వు చూసుకో. దాని పేరే మానవ. సో కాబట్టి ఒకేసారి మానవ జన్మ వస్తుంది అనే భావన కరెక్ట్ కాదు. ఎన్నిసార్లైనా మానవ జన్మ రావచ్చు. మానవ జన్మ కన్నా తక్కువ జన్మ రావచ్చు, మానవ జన్మ కన్నా ఉత్కృష్టమైన జన్మ రావచ్చు. ఈ వీటిల్లో ఏది రావాలన్నా సరే ఆ సంపాదించుకునే స్థితి కేవలం మానవుడికి మాత్రమే ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే షిరిడి అవతారంలో చాలా స్పష్టంగా చెప్తారు ఆ పుస్తకంలో. ఆయన దేవతలు కూడా మానవుణ్ణి చూసి ఈర్ష్యపడతారు. కారణం ఏమిటంటే దేవతా స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు సాధన చేసి ఆ ఉన్న దేవతా స్థితి కన్నా ఉత్తమ దేవతా స్థితికి పొందలేరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలన్నీ కూడా బుధుడు, కేతు, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్థితిలో మనని పరిపాలిస్తున్న గ్రహాలు, జ్యోతిర్మయమైన స్థితులు, మనకన్నా చాలా ఉత్తమమైనటువంటి శక్తివంతమైన శక్తులు అవి, జ్యోతిర్మయ శక్తులు. కానీ సూర్యుడు తనంతట తానుగా అంతకన్నా ఉత్తమ స్థితికి పోలేడు, చంద్రుడు తనంతట తానుగా అంతకన్నా ఉత్తమ స్థితికి పోలేడు. మానవుడై పుట్టి సాధన చేసినప్పుడు మాత్రమే సూర్యుడి కన్నా ఉత్తమమైనటువంటి స్థితి పొందగలుగుతాడు. దీనికి ఉదాహరణగా మనం ఏం చేసుకోవచ్చు? ధ్రువ నక్షత్రానికి బ్యాక్గ్రౌండ్, ఆ పిల్లవాడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసారంటే ఉత్తానపాదుడు తండ్రి పేరు. ఆ తల్లి, ఇద్దరు భార్యలు, ఆ పెద్ద భార్య పెద్ద కొడుకు. అందులో ఏమిటి? ఆ పిల్లవాడిని తొడ మీద కూర్చుంటే ఆ తల్లి వాడిని రాజుగారి తొడ మీద నుంచి, రెండో భార్య వచ్చి రాజుగారి తొడ నుంచి పెద్ద భార్య కొడుకుని తీసి కింద పడేసి తన కొడుకును కూర్చోబెడుతుంది. ఆ తల్లి, ఈ పిల్లవాడి తల్లి, ధ్రువుడి యొక్క తల్లి ఏం చేస్తుంది? బాధపడ్డ పిల్లవాడి మనసుని నొప్పించకుండా, దీనికి ఎందుకు బాధపడతావు నాయన, సాక్షాత్ విష్ణుమూర్తి తొడ మీద నువ్వు కూర్చోవచ్చు, కాబట్టి నువ్వు సాధన చేయాలి. నాన్నగారు ఒక దేశానికి, ప్రపంచానికి మాత్రమే రాజు, విష్ణుమూర్తి యూనివర్స్ మొత్తానికి రాజు అని అతన్ని ప్రోద్బలం చేసి సాధనకి పంపిస్తే నారదుడు సహాయం చేయటం, ఆయన చివరికి రాజ్యాన్ని పరిపాలన చేసి రాజ్యాంత కాలంలో ధ్రువ నక్షత్రంగా, అంటే సూర్యచంద్రాదులకి గైడ్ చేసే పోల్ స్టార్ గా పుడతాడు. దాని అర్థం ఏమిటి? సాధారణమైన బాలుడు తన తపోసాధన మూలంగా సూర్యుడి కన్నా ఉత్తమమైనటువంటి స్థితి పొందగలిగాడు. అంటే ఉత్తమ స్థితి పొందాలన్నా, లేదు తప్పుడు పనులు చేసి అధమ స్థితి పొందాలన్నా
అది మానవ రూపంలో మాత్రమే సాధ్యమవుతుంది. అది రెండో పాయింట్. కాబట్టి చీమలు, క్రిములు, కీటకాలు ఇవన్నీ కూడా ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు పైకి పోతున్నటువంటి ల్యాడర్లో ఉన్నాయి తప్ప అవి ప్రత్యేకంగా కర్మ పరిపాకంతో చేసిన కర్మలకి ఫలితం పొందే జీవులు కాదు. దేవతలు కూడా వాళ్ళు చేసుకున్న కర్మలకి ఉత్తమ స్థితిలో ఉండి మనని పరిపాలించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు తప్ప మరి వాళ్ళకు కూడా కర్మ అధికారం లేదు. కర్మ అధికారం ఉన్న జీవి కేవలం మానవుడు మాత్రమే. అందువల్ల మానవ జన్మ ఉత్కృష్టం. సో పరీక్షకి లోనవుతాడు మానవుడు, కాబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సో పరీక్షలో కూడా స్వామి నువ్వే నన్ను పాస్ చేయాలి అన్న శరణాగత భావంతో భగవంతుని పట్టుకోవటం మూలంగా ఏ పరీక్ష అయినా అధిగమించి ముందుకు మనం పోగలుగుతామన్న నమ్మకంతో, మన్యువు అంటే ధార్మికమైనటువంటి దృఢ సంకల్పంతో ఈ రెండు పట్టాల్లాగా నమః నమః ఈ రెండు పట్టాల్లాగా ఈ రుద్ర సంబంధమైనటువంటి జీవిత విధానం ఏమైతే ఎట్లా మనకి మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తున్నాయో ఆ మార్గంలో మనం ముందుకు పోయేటట్టయితే కేవలం ఉత్తమ స్థితి పొందడం కాదు, అల్టిమేట్ గోల్ అయిన జ్యోతిషాం జ్యోతి ఆ రుద్ర పరబ్రహ్మగా మనం మారచ్చు అన్న సందేశమే ఈ రుద్ర మంత్రాలు మనకి ఇస్తాయి. అదండి. అర్థమైంది సార్. ఇంకేమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఓకే. సో ఎనీ అదర్ క్వశ్చన్ ఆల్సో యూ కెన్ ఆస్క్. ప్రకాష్ రావు గారు. సాయిరామ్ అండి, శాస్త్రి గారికి, గురువు గారికి నమస్కారం. దీంట్లో ఈరోజు చెప్పిన దాంట్లో మనం ఊర్ధ్వ స్థాయికి ఉత్తమ స్థాయికి పెరుగుతావో అధమ స్థాయికి పడిపోతావో చాయిస్ నీదే అని మనకి చెబుతూ ఊర్ధ్వ స్థాయికి వెళ్ళటానికి కావాల్సినటువంటి మార్గదర్శనం ఇవ్వడానికి అవతారం మనకి స్వామి ఇలా రావటం. అయినప్పటికీ మన కర్మ బాగుండకపోతే అదో స్థాయికి పడిపోవడం, ఊర్ధ్వ స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఇచ్చారు. అలాగే భగవంతుని యొక్క తపన చెప్పారు. ఒక వీక్ గా ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి పైకి తీసుకురావాలనే తల్లికి ఎలా తాపత్రయం ఉంటుందో, తప్పుదారి నడుస్తున్నటువంటి మానవాళిని కూడా ఏదో ఒకప్పుడుకి వారు కూడా భగవత్ స్వరూపులే. ఈ అంశావతారం పూర్ణావతారానికి మనందరం అంశావతారాలను దూరాసు చెప్పినట్లుగా పూర్ణావతారానికి మనకి చేర్చడానికే మరి మన కళ్ళెదురుగా శాస్త్రాలు చెప్తున్నాయి. మన కళ్ళెదురుగా స్వామి మరి ఎంత ఇది చేశారో మనం చూసాం. కాబట్టి ఇది మనకి ఎప్పుడు మెలకువతో ఉండి మనకి ఇచ్చినటువంటి ఈ జన్మని, మానవ జన్మ ఇందాక చెప్తున్నారు, ఇది తప్ప ఇంకేది ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ దేవతలు కూడా మోక్షం పొందాలంటే మానవుడై పుడితే తప్ప వాళ్ళకి మోక్షం అంటూ లేదు. కనుక భగవంతుడితో ఐక్యం అవ్వాలంటే మానవ జన్మే అనేటువంటి ఒక స్పృహ గనక ఉన్నట్లయితే మనం ఈ జన్మ పొందినందుకు సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాము అని జాగ్రత్త చక్కగా చెప్పారు సాయిరామ్. ఇది ఇంట్లో తర్వాత అంశం మీద వివిధ పదాలుగా చెప్పారు. పూర్తిగా మాత్రం మనం జాగ్రత్త అని ఉపయోగించుకోండి. చక్కగా ఉపయోగించుకోవడం, సత్సంగాలు, సాధన, వీటిని ఉపయోగించుకోవడం, స్వామి దయ వల్ల మనం ఇందులో ప్రవేశించడం అంతా కూడా మనకి పాజిటివ్ థింకింగ్ లోనే ఉన్నట్లయితే మనం ముందుకు వెళ్తాం చెప్పారు సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ సార్. గురువు గారు, మీరు పరమేశ్వర తత్వాన్ని గురించి చెప్పేటప్పుడు లింగాతీత స్థితి అని చెప్పారు. నా స్త్రీ, నా పురుష, నా నపుంసక అన్నారు. నపుంసక అన్నారు అంటే భగవాన్ లింగాతీత తత్వం గలవాడు అని ఒకటి చెప్పారు. ఇప్పుడు లిమిటేషన్, అన్లిమిటేషన్ అని ఒకటి చెప్పారు మీరు. ప్రపంచంలో ప్రతిదీ కూడా మనకు పరిమితులు ఉన్నాయి. ఒక భార్యగా పరిమితులు, భర్తగా పరిమితులు, ఒక తండ్రిగా పరిమితి. ప్రతి ఏ పోస్ట్ చూసినా కూడా మనదంతా లిమిటెడ్ కంపెనీ. బాడీ అవయవాలకే లిమిటేషన్ ఉన్నాయి కదా సార్.
ఇప్పుడు సార్ అవును సార్. ఇప్పుడు సార్ ఇంకా డబల్ సౌండ్ తో చెప్తే ఏం చేస్తారు మైక్ లో వెళ్ళాం మనం. కాన్ 98.4 దాటితే డాక్టర్ దగ్గర పరిగెత్తాం ఏ హాస్పిటల్ మంచిగా ఉంటుంది అని చెప్పి. లిమిటేషన్స్. అట్లా అంటే లిమిటేషన్ పరిస్థితి నుంచి అన్లిమిట్ అంటే పరిమితి లేనటువంటి పరమాత్మ తత్వం వైపు మనం పయనించగలగాలి. దానికి మనం ఒక మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అనేటువంటిది మీరు చెప్పడం జరిగింది. తర్వాత మన పురోగమనానికి తిరోగమనానికి రెండు బ్రిడ్జీలు చెప్పారు. 2 బ్రిడ్జెస్. అరిషడ్ వర్గం వైపు వెళితే అధ పాతాళానికి వెళ్ళిపోవటం. మనం మిత్రషడ్ వర్గాన్ని మనం పట్టుకుంటే మనం మీరు ఇందాక అన్నట్టు అన్లిమిటెడ్ కంపెనీ వైపుకు మనం వెళ్ళడానికి చక్కని అవకాశం ఉంటుంది అనేటువంటి 2 మార్గాలు మీరు చెప్పారు. తర్వాత ఇంకా ఒక 3 చెప్పారు సార్. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము అని 3 చెప్పారు. దీంట్లో దీని ఒక్కరవ కాస్త మాకు ఈ విషయంలో ఒక్కరవ కాస్త వివరణ కావాలి సార్. చెప్తాను. అది భౌతికమైనటువంటి జీవుల చేత మనకు కలిగించే ఇబ్బంది ఏదో. నేను చెప్తాను సార్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మీరు సవరించండి. నన్ను మీరు సవరించండి. ప్లీజ్. First, I thank you so much, sir. Tomorrow, I am going to deal about this. ఈ పంచభూతాల మధ్య ఉన్న పోరాటం గురించి tomorrow I am going to narrate. Okay. That too a condition నేను బతుకుంటే. What is that? లేదు, I prepared the matter. నాకు ఇందాక ఎంత ఆనందం వచ్చిందంటే టుమారో ఐఎమ్ గోయింగ్ టు నారేట్ దిస్. పిప్పిల పాదరికి వచ్చిన చెప్తుంటే అప్పుడు పంచభూతాల మీరు చెప్పింది వాళ్ళు శరీరంలో అవయవాలు కనుక బాడీలో అవయవాలు ఒకసారి కొడుకు తెచ్చినట్టుగా మన చిన్నప్పుడు పాట ఉండేది తెలుగులో సార్. అన్నిగా శుభ్రంగా పొట్ట తింటుంది అని పొట్ట మీద అలిగితే చివరికి అలాగా టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. పంచభూతాల మధ్య ఉన్న పోటీ ఆల్రెడీ మీరు క్లూ ఇచ్చేసారు వాళ్ళకి. ఇప్పుడు సార్ ఆది భౌతికం అంటే సార్ మన ప్రపంచంలో తిరుగుతూ మన చుట్టుపక్కల ఎన్నో రకాల జీవరాశుల్లో ఉంటాం కనుక ఏ జీవరాశి ద్వారా అయినా మన హాని పొందవచ్చు, పొందే అవకాశం ఉంది. లెట్ ఇట్ బి స్నేక్ ఆర్ స్పైడర్ ఆర్ తేలు, లెట్ ఇట్ బి ఎనీ. దట్ ఈస్ ఫస్ట్ వన్ సార్. సెకండ్ వన్ ఆధ్యాత్మికము. ఇది చెప్పండి సార్. ఆత్మ అంటే ఆత్మ అనేక రకాల కర్మల మూలంగా ఒక శరీరాన్ని ధరించి మనం పుట్టాం. అందులో ఏం డౌట్ లేదు కదా. మన కర్మలన్నీ అందరి ఆకారాలు శరీరాలన్నీ ఒకే మాదిరి, తలకాయ శరీరం అన్ని 3 ఒకే ఉంటాయి. కానీ మన కర్మ తలకాయలు ఒకటే కానీ తలంపులు డిఫరెంట్ గా ఉంటాయి. ప్రశాంతి నిలయంలో 40,000 మంది కూర్చుంటే తలకాయలు ఈక్వల్ గా ఉంటాయి, బాడీలు ఈక్వల్ ఉంటాయి, ఆలోచనలు వేరు ఉంటాయి, సంస్కారాలు వేరుగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అట్లా ఆ కర్మల పరంగా మనం పట్టుకొచ్చిన బాధలు మనకు అడ్డుపడవచ్చు. సపోజ్ ఉద్యోగానికి ఇప్పుడు ఇంటర్వ్యూకి పోతున్నాం. ఆ ఇంటర్వ్యూ పోయడంలో చాలా బ్రహ్మాండమైన ఒక టెంపరేచర్ వచ్చింది, జ్వరం వచ్చింది, ఉద్యోగానికి పోలేవు. అని 100% ప్రిపేర్ అయినాను, 100కి 100 నాకు రావాలి. కానీ అదేమిటది, ఎందు మూలంగా ఇబ్బంది వచ్చింది? అది ఆత్మికమైంది, నేను తెచ్చుకున్నది. వెనక జన్మల కర్మల మూలంగా, ఎవరికో చేసిన ఇబ్బంది మూలంగా లాస్ట్ మినిట్ లో పొందడానికి వీలు లేక ఇట్లాంటి కర్మల పరిపోయినటువంటి ఇబ్బందులు కలగటం అది ఆత్మికమైనటువంటి ఇబ్బందులు. ఇక థర్డ్ వన్ నేచర్ కెలామిటీస్. యాక్చువల్లీ నేచర్ మన మీద కోపమే లేదు. దేర్ ఇస్ హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ నేచర్ సార్. బట్ డ్యూ టు ద సెల్ఫిష్నెస్ ఆఫ్ ద మ్యాన్, ద నేచర్ కి కోపం తెచ్చే పరిస్థితి మనం తీసుకొస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఎడిటర్ లో చెప్పినప్పుడు దేర్ ఇస్ బ్యూటిఫుల్ హార్మోనియస్ రిలేషన్షిప్ మ్యాన్ అండ్ నేచర్ కి. ఎందుకంటే మనం నేచర్ లో సంపద కదా సార్. నేచర్ మన మీద కోపమేం లేదు. వీఆర్ మేకింగ్ ద నేచర్ యాంగ్రీ. మన యొక్క ప్రవర్తన చేత, మన యొక్క ఆలోచన, మన యొక్క కర్మల చేత ఆ స్వార్థ, బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్, విపరీతంగా తవ్వటాలు, విపరీతంగా నరకటాల వల్ల ఈ సునామీలు, ఎర్త్‌క్వేక్‌లు. ఓకేనా సార్? కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. స్వార్థపరమైన
అనేది భావప్రియో భగవాన్. అట్లాగే భవభావనేది భవేత్ సర్వం. భవుడి యొక్క భావన నుంచి మొత్తం వచ్చింది. సో భావన ద్వారానే మనం భవుని చేరుకోవాలి తప్ప ప్రకృతిని బాధించి కాదు. ఇవాళ ప్రకృతిని బాధించి శారీరక సుఖాలు పొందే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని హద్దు మీరిపోతున్నాం. దాని యొక్క ఫలితమే అనేక రకాలైన ఇబ్బందులు, ఇక్కట్లు. సో ఆ ప్రాకృతిక పరంగా భగవంతుడు వీటిని కరెక్ట్ చేస్తాడు. అదే వ్యక్తి కర్మ, దేశం యొక్క కర్మ అంటాం. ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేస్తోంది. ఇప్పుడు యుద్ధాలు చూస్తున్నాం మనం. ఆ యుద్ధంలో కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోవచ్చు. పైకి చూడటానికి ఒక అమాయకుడు చచ్చిపోయినట్టుగా మనకు కల్పించినా సరే, వాడి జన్మాంతర కర్మల మూలంగా అట్లాంటి సంఘర్షణలో ఇరుక్కుపోయి చచ్చిపోవాల్సిన యోగం ఉంటుంది. అంటే దైవికమైనటువంటి కర్మల్లో ఇరుక్కుని మనం బాధలు పడటం. సో ఈ 3 రకాల కర్మల నుంచి తొలగించే ఏకైక శక్తి నువ్వే సుమా. 3 రకాల విధానంగా కర్మలు అనుభవంలోకి వస్తాయి. అవి 3 స్థాయిల్లో వస్తాయి. సంచిత, ఆగామి, ప్రారబ్ధ. ఈ కర్మలే భౌతిక, ఆత్మిక, దైవిక రూపాల్లో మనకు వస్తాయి. ఈ 6 స్థితుల నుంచి తప్పించే మహత్తరమైన షడాతీత శక్తి నువ్వే సుమా. సో భగవంతుని ఎవడైతే పట్టుకుంటాడో, షిరిడి సాయి చెప్పినట్టుగా తిరగలి పిడి దగ్గర ఉన్న గింజ రాయి రాసుకుపోయినా సరే వాటి మధ్యలో నలిగిపోనట్టుగా ఆ భగవంతుడి పాదాలు పుచ్చుకున్నవాడు వీటన్ని ఈ 6 రకాల స్థితుల నుంచి కాపాడబడతాడు అన్న సంకేతం ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తూ, అది పుచ్చుకుని పురోగతి పో. ఎందుకు తిరోగతి పోతావు? ఈ మూడింటికి మనం తాపాల 3 తాపాలు అనొచ్చా సార్? అనొచ్చు. ఓకే. అంటే ఒక ఆయన మాకు సత్సంగా ఒక్కొక్కడు, ఇప్పుడు అత్రి మహర్షి అంటే అత్రి మహర్షి అంటే మీరు చెప్పింది ఇది అబౌట్ ద త్రిగుణాతీత అని మాకు ఫిక్స్ అయిపోయింది మైండ్ లో. ఇంకొక ఆయన వచ్చి అంటే అది బాగా మీరు మాకు ఎక్కించారు, లోపల మారదు అది. ఇంకొక ఆయన ఈ మధ్య ఏమన్నారంటే ఆయనకి సరిగా ఎక్కలేదు. మరి 3 రకాల తాపాలకి అబౌవ్ ఉన్నాయి. 3 రకాల తాపాలు డిఫరెంట్, 3 రకాల గుణాలు డిఫరెంట్. అంటే 3 రకాల తాప అది గుణం లేని తాపం ఉండదు కదా సార్ అసలు. గుణమే లేదు వాడికి. గుణాతీతుడికి తాపం ఎక్కడ? తాపం అనేది మనపోటి వాళ్ళకి. బాగా చెప్పారు సార్. లవ్ అండ్ లీవ్ అద్భుతమైన మాట చెప్పారు సార్. ఇంకొక మాట చెప్పారు ఇందాక షిరిడి సాయిలో, అక్కడ డైరెక్ట్ గా జనాల మధ్యలో చెప్తారట. ఏం బాబా లోపలికి పిలిచేది సీక్రెట్ రూమ్ లో, ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పొచ్చుగా, నా మొహం పగలు కొడతావా జనాల మధ్యలో అంటే నీలాంటి వాడికి అక్కడే చెప్పాలంటాడు బాబా. రూమ్ లో పిలిచి చెప్పొచ్చుగా బాబా, నేను ఇంటర్వ్యూలో పిలిచి ఒక్కనే ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, ఆ 10 మందిలో చెప్తే నేనేం కావాలి? అది శివావతారం. ఇది ఇక్కడే ఎక్కువ కరుణ ఏర్పడుతుంది. తెలియదు ఆ మాట చాలా మందికి. అది శివావతారం, రుద్రావతారం. ఇది శివశక్తి పాపం. చూసారా సార్? ఇప్పుడు ఆ శివశక్తి అంటే ఆ శివుడి తత్వం అంటే అమ్మవారి తత్వమే. మదర్ కదండి సాయి మాత. మదర్ ఈజ్ మదర్. అప్పుడు చూడండి సార్, శివశక్తి స్వరూపమైన శివుడు కనపడితే ఏమి దే ఆర్ అనేబుల్ టు సీ. జ్యోతిర్మయ తత్వాన్ని చూడలేకపోయారు పెద్ద వాళ్ళే. సో హీ ఎస్కేప్డ్ అండ్ మేనిఫెస్టెడ్ జగన్మాత. ఎగ్జాక్ట్లీ. అందుకనే భగవంతుడి యొక్క కరుణే అరుణ. సాయిరామ్ అండి, క్షమించండి. మరి సత్యోపనిషత్తులో ఒక సందర్భంలో ప్రశ్నకి స్వామి పిల్లలకి క్రమశిక్షణ నేర్పేటప్పుడు పబ్లిక్ గా 10 మంది పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగుపడే విధంగా ఉన్నప్పుడు దాన్ని పబ్లిక్ గానే అతనికి భయం చెప్పడం గాని, చిన్న శిక్ష వేయటం గానీ జరగాలి అని చెప్పని చదివాను సార్. నాకు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు చిటుకున అయ్యో 10 మందిలో కనుక మనం విమర్శిస్తే వాడు ఇంకో రకంగా ఏమన్నా బిహేవ్ చేస్తాడేమో, ఈ స్వామి ఇలా అన్నారేమిటని నిన్న సాయంత్రం మందిరంలో సత్సంగా జరిగినప్పుడు కొంచెం ఇదనిపించింది. ఇప్పుడు ఈ మాట గురువు గారు అడిగినటువంటి మాటకి సమాధానం అర్థమైంది సాయిరా. నేను అడగటం కాదు సార్, షిరిడి సత్యలో ఇదే రాసింది సార్. భలేవారి సార్, నేను చెప్తాం కాదు.
ఎవరు అడగడం కాదు. అదే 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 ఇటు రిటర్న్ సిడి చరిత్ర యాజ్ రాసింది. ఆయన అడుగుతాడు, బాబా సమానం చెప్తాడు. నీలాంటే ఇక్కడే చెప్పాలి, పబ్లిక్ చెప్పాలి, నా ఇంటర్వ్యూ రూమ్ లో సీక్రెట్ గా పిలిచి చెప్పడం ఉండదు అన్నాడు. అదే సార్ నాకు అబ్బాయి అదే గుర్తొచ్చింది. ఎలాగో దీన్ని మనం సమాధాన పరుచుకోవాలి అని డౌట్ వచ్చింది. చక్కటి సందర్భం సార్. షిరిడి సాయి కూడా అదే చెప్పారు మనం. సాయిరామ్ అండి. గురువు గారు ఒక చిన్న ఇందాక దాంట్లో షిరిడి సాయి అవతారంలో మీరు ఒక గులాబీ పూలు చూసినా, చక్కటి పూలు చూసినా, ఒక సుందరమైనటువంటి భవనాన్ని చూసినా, ఏదైనా ప్రకృతిలో మంచి అతి లావణ్యమైనటువంటి సుందరమైనటువంటి దాన్ని చూసి మీరు ఆనందించడంలో, ఆస్వాదించడంలో తప్పు లేదు, దాన్ని కావాలనుకోవటమే తప్పు అని మీరు నిర్ధారించారు. ఈ పరంపరలో నిజంగా తాజ్మహల్ చుట్టం, గులాబీలు చుట్టం, మల్లెపూలను చుట్టం, ఉద్యానవనాన్ని చుట్టం, ఏదైనా ఒక సుందరమైనటువంటి కట్టడాన్ని చూసి పొందేటువంటి అనుభూతితో మనం ఒక స్త్రీమూర్తి యొక్క ముఖ సౌందర్యాన్ని ఆస్వాదించటం అనేటువంటిది ఒకటి చేర్చాం ఆ జాబితాలు. ఆ చేర్చినప్పుడు దీనికి దానికి నాకంతా ఆ కేటగిరీలో ఈ కేటగిరీని చేర్చడం అనేది అంటే ఒక తాజ్మహల్ 10 నిమిషాల సేపు ఆనందంగా మనం రసానుభూతిలో కూడా తప్పలేదు సార్. అదే ఒక స్త్రీమూర్తి యొక్క లావణ్యాన్ని మనం 10 నిమిషాలు అదే పనిగా చూస్తూ నేను ఆస్వాదిస్తున్నానని నాకేం చెడు తలంపేం లేదు అంటంలో ఔచిత్యం లేదు అని నా ఉద్దేశం. అంటే దాన్ని పక్క వాళ్ళ ఇవ్వాల్సిన బాధ్యత మనకున్నది కదా. సపోజ్ ఒక స్త్రీ ఒక ఆడదాన్ని ఆ మాదిరిగా మనం చూస్తున్నాము, మన మనసులో ఏ రకమైన భావం లేకుండా తెల్లకాయితం లాగా ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళ భావాలని ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మనకే ఉన్నది కదా. అవతల వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకోబోతున్నారనే ఇంగిత జ్ఞానం కూడా మానవుడికి ఉండాలి. ఇప్పుడు సాక్షాత్ భగవాన్ సత్యసాయి బాబానే ఈ అవతారంలో అవతారమూర్తి ఉండి కూడా ఒంటరిగా డైరెక్ట్ గా స్త్రీతో ఒంటరిగా మాట్లాడే అవకాశాన్ని ఆయన యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఏమిటి దాని అర్థం? తను 100కి 100 నిస్సంగత్వమే ఉన్నా కూడా ఆ నిస్సంగత్వాన్ని పబ్లిక్ మిగతా వాళ్ళు ఏ మాదిరిగా అపార్థం చేసుకోకుండా చూడవలసిన బాధ్యత కూడా వీరికే ఉన్నది. అందువల్ల చూడకూడదు అంతే తప్ప నిజంగా నీ మనసులో ఏ రకమైన ఇప్పుడు ఇతనేంటి ఒకసారి చూసి సిగ్గుపడి లోపల బాధపడుతూ ఉంటాడు. ఆ బాధపడుతున్న వాడిని సముదాయించేదానికి షిరిడి సాయి చెప్పిన మాట అది. అదేదే పొరపాటు చేశానే అంటే నాయన చూడటం తప్పు కాదు, ఆ చూసిన దాన్ని స్వార్థపరమైన భావంతో తప్పు. అందుకని ఆల్రెడీ అంటే మళ్ళీ చూసేదానికి ఇతను ప్రయత్నం చేయటంలే. ఒకసారి అరే వీళ్ళని చూసామే, సో అంటే సొసైటీ పరమైన భావన కూడా మనకు అవసరం. ఆ యాంగిల్లో దాన్ని ఆలోచించాలి. సార్ దయచేసి కాలయాపన అవుతుంది, అడగండి సార్. అడగాల్సిన వారు అడగండి వెంటనే. ఎనీ అదర్ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్, అదర్వైజ్ ఇట్ కెన్ బి క్లోజ్. సార్ శాస్త్రి గారు మీరు లవ్ అండ్ లివ్ అన్నారా, లవ్ అండ్ లీవ్ అన్నారా సార్? లీవ్ అమ్మా. లవ్ అండ్ లీవ్ ది సొసైటీ. డోంట్ ట్రై టు లివ్ ఇన్ దట్. ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ మీద మనం దాటిపోవాలి. అంటే మన అన్ని రకాల సపోజ్ ఈ శరీరంలో చాలా సుఖాలు అనుభవిస్తున్నాము, ఈ శరీరంలో ఈ మాదిరిగా ఉండడం చాలా బాగున్నది అనే భావంతో ఇక్కడ ఉండిపోయేదానికి ప్రయత్నం చేయకూడదు. ఈ ప్రపంచాన్ని నాకు చాలా భోగాలు అందిస్తోంది కాబట్టి ఈ ప్రపంచంలో నేను ఉండిపోదాం అనే భావన చేయకూడదు. లవ్ ద వరల్డ్ బట్ ట్రై టు లీవ్ ఇట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్ టు ఇట్. లివ్ ఇన్ లవ్, దట్ ఈస్ డిఫరెంట్. లివ్ ఇన్ లవ్ but leave the society, leave the world. Sir. మాకు పక్కన మాకు తమిళనాడు అంటే మెట్రో రైలు వేస్తున్నారు సార్. లాట్ ఆఫ్ కారిడార్స్ సైమల్టేనియస్ గా 3 కారిడార్స్ వేస్తున్నారు. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ యూ కెన్ సీ దిస్ వర్క్. బట్ ఇప్పుడు ఏమంటే నాకు దగ్గరలో 1 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ సౌత్ ఐ గో 1 kilometer there is bridge there. Okay. Bridge is only for communication from this side to that side only.
ఇప్పుడు నౌ లైన్ ఈజ్ ప్లానింగ్ ఆన్ దిస్ బ్రిడ్జ్ ఆల్సో. ఇంత పక్క పిల్లర్స్ అయిపోయినాయి, అంత పక్క పిల్లర్స్ అయిపోయినాయి. ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఆగిపోయిన పిల్లర్స్. ఆ బ్రిడ్జ్ మీద పిల్లర్స్ ఎలా వేస్తాడో నేను చాలా ఆతృతతో చూస్తున్నాను. బ్రిడ్జ్ మరి చూస్తున్నాను ఖచ్చితంగా బ్రిడ్జ్ మీద పిల్లర్స్ అయితే వేయాలి. యువతల పక్క పిల్లర్స్ అయిపోయింది, అవతల కూడా పిల్లర్స్ అయిపోయినాయి. ఓన్లీ దట్ ఏరియా 300, 400, 500 మీటర్స్ అయిపోయింది. చూద్దాం. ఈశ్వరెడ్డి చెప్పు. గురుదేవుల పాద నమస్కారం. నమస్కారం. రుద్ర గురువుల పాద నమస్కారం తండ్రి. ఇందాక మనం సమాజంలో ఉన్నట్టు ఉండాలి కానీ సమాజాన్ని మనం పట్టుకోవద్దు. అంటే ఇంట్లో అందరితో ఉన్నట్టు ఉండాలి కానీ ఈ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు కాదు అనే స్థితికి రావాలి కదా గురుదేవ. అంటే ప్రేమించాలి కానీ వాళ్ళతో వీళ్ళ ఇదే మనకి ఇక్కడే ఉండిపోదాం. దీన్ని తాదాత్మ్యత, దీంతో భగవంతుడితో తాదాత్మ్యత చెందాలి కానీ దీంతో తాదాత్మ్యత చెందకూడదు. మనకు కావాల్సింది పరమాత్మ పట్టుకోవాలి కానీ ఇదంతా నశ్వరమైన దాన్ని విడిచిపెట్టుకొని పరమాత్మను పట్టుకోవాలని కదా. అంటే వీళ్ళందరిలో కూడా ఉన్నది పరమాత్మ కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు. ఆ పరమాత్మనే మనం పట్టుకుందాం. పరమాత్మే ఆడ రూపంలో ఉన్నాడు, మగ రూపంలో ఉన్నాడు, కుర్చీ రూపంలో ఉన్నాడు, బంచి రూపంలో ఉన్నాడు, బ్రిడ్జి రూపంలో ఉన్నాడు. ఆయన్నే పట్టుకుంటే పోయింది కదా, ఇవన్నీ మనకెందుకు అన్న భావన ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాను, నీకు అర్థమవుతుంది. చాలా గాఢంగా చదువుకుంటున్నావు, లేదా జపం చేసుకుంటున్నావు, లేదా పూజ చేసుకుంటున్నావు అనుకో, మనస్ఫూర్తిగా చేసుకుంటున్నావు, అందులో ఇమ్మర్స్ అయిపోయి నీకు తెలిసిన వాళ్ళే నీ పక్క నుంచి పోతారు. నీకు తెలిసిన వాళ్ళే నీ పక్క నుంచి పోయినారు, నీ దృష్టి వాళ్ళ మీద ఉండదు కాబట్టి ఎవరో పోయినారు అనిపిస్తుంది తప్ప ఎవరు పోయినారో నీకు తెలియదు. ఎవరిని అడిగారు ఎవరు పోయింది అడిగితే ఎవరో పోయినట్టున్నది కానీ ఎవరు పోయినారో నాకు తెలియదు అంటావు. అంటే ఏమిటి అర్థం? ఆ మనుషులు నీకు తెలియకనే కాదు, సొంత భార్య అయి ఉండొచ్చు, పిల్ల అయి ఉండొచ్చు, ద్వారా తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ నీ దృష్టి దాని మీద లేకపోవటం మూలంగా వాళ్ళు నిన్ను అట్రాక్ట్ చేయరు. అట్లా ప్రపంచం మీద దృష్టి పెట్టకుండా ప్రపంచానికి కారణమైన భగవంతుడి మీద దృష్టి పెట్టండి, అది అర్థం. సద్గురువులు ఎలాంటి సద్గురువుల సహవాసం, సద్గుణ సాంగత్యం ఉంది అని మాకు అది సాధ్యమైతే గురుదేవ. అంటే మీరు ఆచరించి అనుభవించి ఆచరిస్తున్నారు, మమ్మల్ని ఆచరించమని చెప్తున్నారు. అది దీనికి మేము ఒక బాల వికాస్ స్టోరీ ఉంటుంది. నేనైతే నాటికోటి వేయించాను సార్, మీరు చెప్పిన కదే. తండ్రి మంచిగా స్నానం చేశాడు, పట్టుబట్ట కట్టుకున్నాడు, నామాలు పట్టి పెట్టాడు, రుద్రాక్ష నాలాగా పెద్ద పెద్ద బొట్టు పెట్టాడు. రే బిడ్డ, నేను పూజలో కూర్చుంటున్నా, డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు. మన వార్నింగ్ చేసుకునేవాడు చేసుకుంటావు, చేసుకోక బచ్చగాడికి అరే నేను పూజలో కూర్చుంటారా, డోంట్ డిస్టర్బ్ మీ. పెట్టాడు 3 సార్లు తీర్థం పుచ్చాడు, లేదా ఎవడో తలుపు కొట్టాడు. 3 సార్లు తీర్థం పుచ్చాడు, ఇంకా కేశవ ఇంకా 3 మంత్రాలు అన్నాడు కూడా లేదా. 3 సార్లు తీర్థం పుచ్చాడో లేదా తలుపు కొట్టాడు. నేను నాటకం వేయించాను సార్ ఆర్కేపీలో, అందుకని చెప్తున్నాను. ఇవన్నీ కూడా నా దగ్గర 120 నాటకాలు ఉన్నాయి. ఆ గోపాల్ అని అన్నాడు ఒకసారి, పుట్టపర్తి గోపాల్ అని వచ్చే నాటికలు చూశాడు మనోహర్ బాబు ఇంట్లో. సార్ చాలా అద్భుతంగా ఉంది, దీని ఒక బుక్లెట్ వేయించచ్చు కదా అన్నాడు. ఏమన్నా నా తాపత్రయం నేను రాసుకున్నాడు. అందులో తలుపు కొట్టంగానే వీడు పూజలో కూర్చున్నాడు, ఏమంటాడు తెలుసా సార్? చెప్పులు కొట్టేవాడు వచ్చాడు, తలుపు తీ అన్నాడు. నాన్న నేను పూజలో కూర్చున్నాను, డిస్టర్బ్ చేయొద్దన్నావు, ఇప్పుడు చెప్పులు కొట్టి. తాదాత్య భావన అని ఒక టైటిల్ పెట్టి చిన్న నాటిక అనమాట సార్. ఇది చిన్న కథల బాల వికాస్ కథల్లో ఉంది. 3 వాల్యూమ్స్ లో ఒక చిన్న స్టోరీ అనమాట. నాకు ఆ ఎగ్జాంపుల్ గుర్తొచ్చి, ప్రపంచం మీద మనం ఎట్లా ఉండాలి అనే భావన దీని మీద దృష్టి ఉన్నప్పుడు దాని మీద దృష్టి ఉండదు. అంటే కనపడుతుంది ఎవరో మనిషి పోయినారు, కానీ ఎవరు పోయినారో మనకి తెలియదు కదా, అట్లాంటిది. అది ఆ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ధన్యవాదాలు గురుగారు, ధన్యవాదాలు. గురుదేవుల పాద నమస్కారం తండ్రి. గురుదేవుల సాయిరామ్ అని ఒక్క మాట. సాయిరామ్ శాస్త్రి గారు, మీరు అంటే ప్రపంచం అనేది ఒక ప్లే గ్రౌండ్ అని చెప్పారు. అదే దాని గురించి ఇంకొక ఆలోచన వచ్చింది నాకు. ఈ ప్లే గ్రౌండ్ లో ఎన్నో రకాలైనటువంటి గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడుతున్నాను అనుకోండి, క్రికెట్ కి సంబంధించిన స్టంప్స్, ఆ బాల్, ఆ ప్యాడ్స్ అవే తీసుకోవాలి కానీ మిగిలిన వాటికి నేను వెళ్ళకూడదు.
టెన్నిస్ ఆడే వస్తువుల గురించి నేను వెళ్ళకూడదు. అదే విధంగా ఈ ప్రపంచంలో మన పరిధిలో ఉంటే మనకు కావాల్సిన వస్తువులను తీసుకుని వాటిని ఉపయోగించి వాటిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించి వదిలేసి వెళ్ళిపోవాలి అంతే అని నాకు అర్థమవుతుంది సార్. కరెక్ట్, యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ సాయిరామ్. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్? సాయిరామ్ సార్, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈ రోజు మనకు రుద్ర పరిశీలన పరిశోధన ప్రవచనకర్తలైనటువంటి మన శాస్త్రి గారు ఎన్నో విశేషాలు, లౌకిక పరమైనటువంటివి, పరమాత్మ పరమైనటువంటివి, మన గోల్స్, మనం అనుసరించినటువంటి విధానాలు, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదలాలి, త్రిపుటి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చక్కని లవ్ అండ్ లీవ్, ఇవన్నీ విశేషాలు, ఎన్నో విశేషాలు మన నిత్య జీవన సమరంలో మనకు ఉపయోగపడేటువంటి ఎన్నో సూత్రాలని ఇవాళ చక్కగా విడమరిచి చెప్పినందుకు మన ఎమ్మెల్యే గారి దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున, మన ప్రియమైనటువంటి డాక్టర్ శాస్త్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఆదివారం కలుద్దాం సార్. ఆదివారం అంటే ఈశ్వరమ్మ డే సందర్భంగా వచ్చే ఆదివారం నాడు మళ్ళీ గురువు గారిని మనం సందర్శిద్దాం. సాయిరామ్ సార్. అందరికీ నమస్కారం. నమస్తే సార్. అందరికి గురువు నమస్కారం. Any questions or you can conclude?